వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో లైఫ్ స్టైల్. ఆల్రెడీ నా బర్త్డే మిడ్ నైట్ విషెస్ చూసారు కదండి, అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని. సో దానికోసం రెడీ అవుతున్నా. పిల్లలకైతే సేమ్లా ఉండే తీసుకున్నా. ఇదిగో చూస్తున్నారు కదా, చోటా భీమ్ వైట్ అండ్ రెడ్ ఆరెంజ్ సో ఇద్దరికి సేమ్ వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్స్లో తీసుకున్నా. ఫస్ట్ చూసింది చిన్న బాబు, సెకండ్ చూసిందేమో పెద్ద బాబుదండి. సో చోటా భీమ్ అలా కార్టూన్స్తో ఉంది. సో నేను కూడా హెయిర్ స్టైల్ అయితే వేసేసుకున్నానండి. సో అలా రికార్డ్ చేస్తాను, అంటే శారీ బాక్స్ ఫోల్డింగ్ చేసుకున్నా కదా, అది చూపిద్దామని చెప్పి రికార్డ్ చేస్తుంటే మధ్యలో విరాట్ వచ్చి చేయి పెట్టేశాడండి. సో అదే చెప్తున్నా, విరాట్ రికార్డ్ చేయనివ్వట్లేదు అని చెప్పి. సో డైరెక్ట్గా ఇంకా శారీ చేంజ్ చేసుకున్నాకే మీకు వీడియో చూపిస్తున్నానండి. సో చాలా సింపుల్గా క్లాసిక్గా ఉందండి. కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో పంతులు గారు చెప్పిన టైంకి స్టార్ట్ అవ్వాలి అని చెప్పి ఇమీడియట్గా స్టార్ట్ అయిపోయామండి. ఇంట్లో నుంచి చూస్తున్నారు కదా, విరాట్ కూడా మీ అందరికి హాయ్ చెప్తున్నారు. సో నేను ప్రవళి బాబు మా మమ్మీ అందరం కలిసి స్టార్ట్ అయ్యాం. ఊరు పొలమేర దాటేటప్పుడు మనకి కట్టుబాట్లు ఉంటాయి కదండి కొందరికి, అవి ఎవరు రాళ్ళు దాటాలని చెప్పి మా మావయ్య అలా చేశారు. అవి దాటాక ఇంటికి వెళ్ళిపోయామండి. సో ఇంటికి వెళ్ళిపోయాక ఫస్ట్ ఇమ్మీడియట్గా నేను చేసిన పని ఏంటంటే డ్రెస్ చేంజ్ చేసేసుకొని, సో దట్ సమ్మర్ కదా, సో అందుకోసమే చేంజ్ చేసుకొని మా కొత్త ఇంటికి వెళ్తున్నాం. విరాట్ ఆటో ఎక్కిన కానీ బాయ్ చెప్తున్నాడండి. దేనికి చెప్తున్నాడు అయితే మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. అక్కడ మనుషులు లేరు, ఎవ్వరు జస్ట్ గ్యాదలు ఉన్నాయండి. మాకు కనిపించిన చోటల్లా బాయ్ చెప్పుకుంటూ మా కొత్త ఇంటికి వచ్చేసారండి. సో ఈ హౌసే మా అత్తయ్య వాళ్ళు తీసుకున్న హౌస్. చూస్తున్నారు కదండి, అంటే పెయింట్ వర్క్ జరుగుతుంది, సో అందుకని అలా ఉంది. సో చాలా బాగుందండి. ఆ ఊరిలో ఏంటంటే చుట్టూ సందుకొని అలా కట్టుకోవాలి అని చెప్పి సో స్పేస్ ఎక్కువ వదిలేశారు, లేకపోతే ఇంకా పెద్ద రూమ్స్ కూడా అవుతాయి. సో ఇది బెడ్రూమ్, ఇది హాల్ అండి. సో హాల్లో కానీ ఎక్కడ చూసినా మీరు వెంటిలేషన్ సూపర్గా ఉందండి. హాల్లో 3 కిటికీస్ ఇస్తున్నారు, చూస్తున్నారు కదా. బెడ్రూమ్లో 2 ఇచ్చారు, అండ్ అలాగే చూస్తున్నారు కదా బెడ్రూమ్లో ఈ 2 ఇచ్చారు. నెక్స్ట్ కిచెన్లో కూడా స్టవ్ ముందే ఒకటి ఇచ్చారు, చాలా బాగా అనిపించింది. సో యాజ్ యూజువల్గా చుట్టూ సందు కూడా ఇలా వదిలేశారండి. మా ఇంటి ముందు, మీ అత్తయ్య వాళ్ళ ఇంటి ముందు అయితే మాత్రం మామిడి తోట ఉందండి. సో మేము ఆ చెట్టు నుంచి ఫస్ట్ మ్యాంగోస్ తింటున్నాం. సో సీజన్ కదా, సో బాగున్నాయి మ్యాంగోస్ కూడా. సో చుట్టూ సందు కూడా కొంచెం మా పిల్లలు అటు ఇటు తిరుగుతూ క్లీన్ చేసుకోవాలండి. సో మా ఇంటి దగ్గర చింతకాయలు, మీలో ఎంతమందికి గుర్తుందండి చింతకాయలు? చిన్నప్పుడు చాలామంది తినే ఉంటారు. సో బేసిక్గా నాకైతే నచ్చవండి, బట్ మా ఇంట్లో అందరు తింటారు. సో అందుకోసమనే మా హస్బెండ్ వాళ్ళు ఇవన్నీ కోయడానికి వెళ్ళారు. చెట్టుకే పన్నీ ఉన్నాయి, చాలా బాగుంది, పెద్ద చెట్టు అండి. సో అందరూ వెళ్ళి కోసుకుంటే వాళ్ళతో పాటు విరాట్ కూడా వెళ్ళి జాయిన్ అయిపోయాడు. అంటే వాడికి ఏమందుతాయి అని వెళ్ళిపోయి వాళ్ళ చుట్టూ తిరుగుతా ఏం కోస్తా అంటున్నాడు. సో అవన్నీ కోసారండి, చాలా అంటే చాలా కోసుకొచ్చారండి. అవన్నీ అందులో ఒకటైతే నేను టేస్ట్ చేశానండి, తీయగానే ఉంది, బట్ నాకు బేసిక్గా నచ్చదు కాబట్టి నేను తినలేదు. వాళ్ళందరూ బాగా తిన్నారండి. సో అలాగా నా బర్త్డే రోజు నేను చిన్న క్లిప్స్ అనండి, ఎందుకంటే అక్కడికి వెళ్ళే సాంబార్ కొంచెం పిల్లలు ఇద్దరితో కొంచెం కుదరక చిన్న క్లిప్సే తీసానండి. సో అలా నా బర్త్డే రోజు ఏం జరిగిందన్నట్టు ఈ చిన్న క్లిప్స్లో మీరు చూస్తున్నారు. సో ఆల్రెడీ మిడ్ నైట్ సెలబ్రేషన్స్ చూసారు కదండి. సో నెక్స్ట్ డే ఏం సెలబ్రేషన్స్ అనేవి మేము ప్లాన్ చేసుకోలేదు. సో అందుకోసమనే మీకు ఈ బర్త్డే అయినా సరే ఎలాంటి సెలబ్రేషన్స్ కనిపించట్లేదు. ఆల్రెడీ పార్ట్ 1 ప్రకారం కంటిన్యూస్గా పార్ట్ 2 చేశానండి, చాలా బాగా అనిపించింది. సో ఆ రోజు నైట్ బిర్యానీ తీసుకొచ్చుకొని తిన్నామండి. ఎందుకు అంటే బర్త్డే స్పెషల్ ఇంట్లో చేయాలని లేక, సో బయట నుంచి తీసుకొచ్చుకొని తిన్నాను. సో నా బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా అయిపోయాయి. బై సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.